మొత్తానికి క్రికెట్ ఫీవర్ తో హైదరాబాద్ అయితే ఊగిపోతోంది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ రాజస్థాన్ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం రెడీ అయింది. సొంత గడ్డపై బోణీ కొట్టాలని సన్ రైజర్స్ ఆరాటపడుతోంది. వేలాదిగా తరలి వచ్చిన ఆరెంజ్ ఫ్యాన్స్ స్టేడియం దగ్గర చాలా హంగామా చేస్తున్నారు. ఇక సన్ రైజర్స్ కు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు. ఇక మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక సన్ రైజర్స్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది, కొంత వాతావరణంలో కూడా మార్పు చెందేటువంటి అవకాశం ఉంది. రెండో మ్యాచ్ టాటా ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత అనలిస్ట్ సుధీర్ ఉన్నారు మనతో పూర్తిగా విశ్లేషించడానికి. నిన్న మ్యాచ్ ఆల్రెడీ చూసాము. ఈ రోజు రెండో మ్యాచ్ హైదరాబాద్ లో, అది కూడా హైదరాబాద్ అంటేనే ఒక మ్యాచ్ కి క్రేజ్ ఉంటుంది. ఏం ఎక్స్పెక్ట్ చేయరు ఇది విన్నింగ్? ఒక కిక్ స్టార్ట్ అయితే అద్భుతంగా లభించింది కోల్కతాలో, మీరు అన్నట్టుగా యాదవ్. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవడం అనేది నేను అనుకుంటాను చాలా మంది ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఎక్కువగా బిగ్ ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత సౌత్ లో ఉన్నటువంటి టీమ్స్ లో మీకు సన్ రైజర్స్ హైదరాబాద్ కు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ వాళ్ళు ఫైనల్లో ప్రవేశించిన తర్వాత మామూలుగా కాదు, అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కనబరుస్తూ అందరినీ అలరిస్తూ వచ్చారు. సో సేమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ హియర్ టుడే యాక్చువల్లీ ఫస్ట్ మ్యాచ్ లో. ఎందుకంటే ఇప్పుడు క్లౌడ్స్ ఏం లేవు, మ్యాచ్ అయితే ఫుల్ గా కొనసాగుతుంది. రెయిన్ ఫోర్కాస్ట్ చేశారు కానీ అటువంటి ఛాన్సెస్ అయితే కనబట్టలేదు. సో నిన్నట్లాగానే వీఆర్ గోయింగ్ టు సీ అన్ ఎక్సైటింగ్ మ్యాచ్ టుడే అండ్ మరింత బిగ్ స్కోరింగ్ మ్యాచ్ ఛాన్స్ ఉంది. ఈ రోజు హైదరాబాద్ కి ఒక సెంటిమెంట్ గా ఉంది ఉప్పల్ స్టేడియం. ఇప్పుడు ఈ రోజు ఒకవేళ వాళ్ళు టాస్ గెలిచి విన్ అయితేనేమో డెఫినెట్ గా వాళ్ళే గెలిచే ఛాన్స్ ఉంటుంది. బౌలింగ్ కి పోతే మాత్రం కొంచెం తేడా ఉండొచ్చు. సెంటిమెంట్స్ నేను అనుకుంటాను ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతాయి, బట్ వాళ్ళ టీమ్ కాన్ఫిడెన్స్ అద్భుతంగా ఉంది. అండ్ ఈ సంవత్సరం ఈశాన్ కిషన్ ఇంక్లూడ్ కావడంతో మరింత బ్యాటింగ్ స్ట్రెంత్ అయిపోయింది యాదవ్. ఎందుకంటే ఈశాన్ కిషన్ కూడా ఒక వండర్ఫుల్ లెఫ్ట్ హ్యాండెడ్ అండ్ వి ఆల్ నో దట్ వన్ డే మ్యాచ్ లో కూడా ఒక సెంచరీ సాధించాడు, డబుల్ సెంచరీ సాధించాడు. సో అతడు రావడం అతనికి మరొకటి ఏంటంటే కొంచెం ఇండియన్ టీంలోకి రావాలన్నటువంటి ఒక హంగర్ కూడా ఉంది. సో నేను అనుకుంటాను ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్ అవుతాయి. అండ్ దట్టు నితీష్ కుమార్ రెడ్డి తన పర్ఫార్మెన్స్ ను ఇక్కడ కంటిన్యూ చేయాలి. ఐపీఎల్ తర్వాతనే అతడు ఇండియన్ టీంలోకి వచ్చాడు. తర్వాత ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచెస్ లో కూడా ఒక సెంచరీ సాధించి అందరినీ ఆకట్టుకున్నాడు. సో ఫ్రీగా ఉన్నాడు ఇప్పుడు అండ్ ఇంజరీ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. సో అతడు నేను అనుకుంటాను లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ను ఇక్కడ రిపీట్ చేసినట్టయితే కమిన్స్ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే టాప్ ఆఫ్ ది ఆర్డర్ వాళ్ళకు 3 లెఫ్ట్ హ్యాండర్స్ లో ఏ ఒక్క కాంబినేషన్ వర్కౌట్ అయినా కానీ ఇట్ వుడ్ బి గుడ్ ఫర్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరైనా ఒక లెఫ్ట్ హ్యాండర్ టాప్ ఆర్డర్ అవుట్ అయితే దే కెన్ బ్రింగ్ నితీష్ కుమార్ ఆన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్. లేకుంటే క్లాస్ అని కూడా తీసుకురావచ్చు రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కొరకు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు జనరల్ గా లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం ఇష్టపడుతుంటారు. సో ఐ థింక్ దే హ్యావ్ ఆప్షన్స్ టు చేంజ్ దేర్ బ్యాటింగ్ లైనప్ ఆల్సో. వాళ్ళకు కమిన్స్ వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది కనుక ఐ థింక్ ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. అండ్ బౌలింగ్ లో కూడా మీకు కమిన్స్, షమీ, తర్వాత హర్షల్ పటేల్, జంపా, రాహుల్ చార్ వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి బౌలర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బౌలర్స్. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి. ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఏం కోరుకుంటారు ఈ రోజు మ్యాచ్? హైదరాబాద్ గెలవాలని కోరుకుంటా. ఎట్లా ఉంది, ఫామ్ లో ఉందా? ఫస్ట్ మ్యాచ్ ఎట్లా చెప్తాం, ప్లేయర్స్ ఐడియా ఉన్నారా? కమెంట్స్ రైట్. యువకులు అంతా కోలాహలంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. राजस्थान रॉयल सपोर्टर्स क्या बोलते हैं मैच के बारे में? क्या देखेंगे क्या होता है. टीम तो मजबूत हैदराबाद है लेकिन कुछ बोल नहीं सकते. हाँ जीत भी सकते हम. राजस्थान रॉयल्स एक्सपीरियंस. बॉलिंग बॉलिंग स्टार्टिंग बॉलिंग ये बैटिंग पिच है, ये हो रहने दो तो बॉलिंग करेंगे पहले. आप क्या बोलते हैं? सेम टू सेम. ఏం చెప్తావు తమ్ముడు? ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ సెంచరీ చేయాలని కోరుకుంటున్నాం. అభిషేక్ శర్మ, ఎస్ఆర్హెచ్. ఓకే, ఒక్కొక్కరి ఒక అభిప్రాయాలని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏం కోరుకుంటారు మీరు? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫస్ట్ టైం స్నాక్స్ తినుకుంటే ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ టైం కాదు, ఎవ్రీ మ్యాచ్ కి వస్తుంది. ఎవ్రీ మ్యాచ్ ఏం కోరుకుంటారు? గెలవాలని కోరుకుంటున్నాం. ప్లేయర్స్ ఎవరు బాగా ఆడుతున్నారు ఫామ్ లో? అందరు. ఇంకా ఇప్పుడే ఈ రోజు ఐపీఎల్ ఫస్ట్ కదా. ఇప్పుడు చెప్పే నితీష్. సెకండ్ మ్యాచ్ నితీష్. ఎస్, మన హోమ్ టౌన్ కి సపోర్ట్ చేయడానికి వచ్చినాం. ఎస్ఆర్హెచ్ టీమ్. ఎస్, థ్యాంక్ యూ. SRH టీమ్ అలా టీమ్ లీడర్ మెంబర్స్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్, స్ట్రైక్ బౌలర్. మనం ఎప్పుడు వికెట్స్ ఎక్కువ తీస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాము. దాని తర్వాత మనకి ఇప్పుడు వచ్చాడు అభిషేక్ శర్మ. సో వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ హిమ్. థ్యాంక్ యూ. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎక్కువగా కనబడతా ఉన్నారు. అక్కడక్కడ రాజస్థాన్ రాయల్స్. హైదరాబాద్ ను
हाँ आप कहाँ से? मैं हैदराबाद से हूँ। फिर राजस्थान रॉयल्स को सपोर्ट कर रहे हैं। वो मेरा सेकंड फेवरेट टीम है राजस्थान। फर्स्ट फेवरेट टीम कौन है? रॉयल चैलेंजर्स बैंगलोर। फर्स्ट फेवरेट RCB। आरसीबी। अच्छा, कौन जीतेगा आज मैच का? RR। రాజస్థాన్ రాయల్స్. రైట్, ఏం చెప్తారు? Definitely SRH is going to win. మంచి ఫామ్ లో Yeah, ఉందా? this time the finals also are going to be won by SRH. ట్రోఫీ గెలుస్తుందంటారా? పక్కా పక్కా గెలుస్తుంది SRH, go SRH, go! గో SRH SRH. పక్కా SRH పక్కా హైదరాబాద్ ఈసారి పక్కా SRH గెలుస్తుంది. లాస్ట్ టైం జస్ట్ మిస్ అయింది, ఈసారి పక్కా గెలుస్తుంది. క్రికెట్ ఫీవర్ తో హైదరాబాద్ ఊగిపోతోంది. ఉప్పల్ వేదికగా హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆడనుంది. ఇక సొంత గడ్డపై బోని కొట్టాలని సన్ రైజర్స్ ఆరాట పడుతోంది. వేలాదిగా తరలి వచ్చిన ఆరెంజ్ ఫ్యాన్స్ స్టేడియం దగ్గరైతే హంగామా చేస్తున్నారు. సన్ రైజర్స్ కు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది, కొంత వాతావరణంలో కూడా మార్పు చెందేటువంటి అవకాశం ఉంది. రెండో మ్యాచ్ టాటా ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత అనలిస్ట్ సుధీర్ ఉన్నారు మనతో పూర్తిగా విశ్లేషించడానికి. నిన్న మ్యాచ్ ఆల్రెడీ చూసాము. ఈ రోజు రెండో మ్యాచ్ హైదరాబాద్ లో, అది కూడా హైదరాబాద్ అంటేనే ఒక మ్యాచ్ కి క్రేజ్ ఉంటుంది. ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది విన్నింగ్? ఒక కిక్ స్టార్ట్ అయితే అద్భుతంగా లభించింది కోల్కతాలో, మీరు అన్నట్టుగా యాదవ్. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవడం అనేది నేను అనుకుంటాను చాలా మంది ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఎక్కువగా బిగ్ ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత సౌత్ లో ఉన్నటువంటి టీమ్స్ లో మీకు సన్ రైజర్స్ హైదరాబాద్ కు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ వాళ్ళు ఫైనల్లో ప్రవేశించిన తర్వాత మామూలుగా కాదు, అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కనబరుస్తూ అందరినీ అలరిస్తూ వచ్చారు. సో సేమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ హియర్ టుడే యాక్చువల్లీ ఫస్ట్ మ్యాచ్ లో. ఎందుకంటే ఇప్పుడు క్లౌడ్స్ ఏం లేవు, మ్యాచ్ అయితే ఫుల్ గా కొనసాగుతుంది. రెయిన్ ఫోర్కాస్ట్ చేశారు కానీ అటువంటి ఛాన్సెస్ అయితే కనబట్టలేదు. సో నిన్నట్లాగానే వీఆర్ గోయింగ్ టు సీ అన్ ఎక్సైటింగ్ మ్యాచ్ టుడే అండ్ మరింత బిగ్ స్కోరింగ్ మ్యాచ్ ఛాన్స్ ఉంది ఈ రోజు. హైదరాబాద్ కి ఒక సెంటిమెంట్ గా ఉంది ఉప్పల్ స్టేడియం. ఇప్పుడు ఈ రోజు ఒకవేళ వాళ్ళు టాస్ గెలిచి విన్ అయితేనేమో డెఫినెట్ గా వాళ్ళే గెలిచే ఛాన్స్ ఉంటుంది. బౌలింగ్ కి పోతే మాత్రం కొంచెం తేడా ఉండొచ్చు. సెంటిమెంట్స్ నేను అనుకుంటాను ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతాయి, బట్ వాళ్ళ టీమ్ కాన్ఫిడెన్స్ అద్భుతంగా ఉంది. అండ్ ఈ సంవత్సరం ఈశాన్ కిషన్ ఇంక్లూడ్ కావడంతో మరింత బ్యాటింగ్ స్ట్రెంత్ అయిపోయింది యాదవ్. ఎందుకంటే ఈశాన్ కిషన్ కూడా ఒక వండర్ఫుల్ లెఫ్ట్ హ్యాండెడ్ అండ్ వి ఆల్ నో దట్ వన్ డే మ్యాచ్ లో కూడా ఒక సెంచరీ సాధించాడు, డబుల్ సెంచరీ సాధించాడు. సో అతడు రావడం అతనికి మరొకటి ఏంటంటే కొంచెం ఇండియన్ టీంలోకి రావాలన్నటువంటి ఒక హంగర్ కూడా ఉంది. సో నేను అనుకుంటాను ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్ అవుతాయి. అండ్ దట్టు నితీష్ కుమార్ రెడ్డి తన పర్ఫార్మెన్స్ ను ఇక్కడ కంటిన్యూ చేయాలి. ఐపీఎల్ తర్వాతనే అతడు ఇండియన్ టీంలోకి వచ్చాడు. తర్వాత ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచెస్ లో కూడా ఒక సెంచరీ సాధించి అందరిని ఆకట్టుకున్నాడు. సో ఫ్రీగా ఉన్నాడు ఇప్పుడు. అండ్ ఇంజరీ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. అతడు నేను అనుకుంటాను లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ను ఇక్కడ రిపీట్ చేసినట్టయితే కమిన్స్ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే టాప్ ఆఫ్ ది ఆర్డర్ వాళ్ళకు 3 లెఫ్ట్ హ్యాండర్స్ లో ఏ ఒక్క కాంబినేషన్ వర్కౌట్ అయినా కానీ ఇట్ వుడ్ బి గుడ్ ఫర్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరైనా ఒక లెఫ్ట్ హ్యాండర్ టాప్ ఆర్డర్ అవుట్ అయితే దే కెన్ బ్రింగ్ నితీష్ కుమార్ ఆన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్. ఆర్ లేకుంటే క్లాస్ అని కూడా తీసుకురావచ్చు రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కొరకు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు జనరల్ గా లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం ఇష్టపడుతుంటారు. సో ఐ థింక్ దే హ్యావ్ ఆప్షన్స్ టు చేంజ్ దేర్ బ్యాటింగ్ లైనప్ ఆల్సో. వాళ్ళకు కమిన్స్ వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది కనుక ఐ థింక్ ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. అండ్ బౌలింగ్ లో కూడా మీకు కమిన్స్, షమీ, తర్వాత హర్షల్ పటేల్, జంపా, రాహుల్ చార్ వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి బౌలర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బౌలర్స్. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఈ పేరు చదవనా? ఎస్, మొత్తానికి టీమ్ 11 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ జట్లలో ఎవరెవరున్నారో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ లో హెడ్ అభిషేక్, ఇషాన్, నితీష్, క్లాసన్, అభినవ్, అనికేత్, కమిన్స్, సిమర్జిత్, హర్షల్, షమి ఉన్నారు. ఇక ఆర్ఆర్ లో చూసుకుంటే జైస్వాల్, రాణా, జుడెల్, పరాగ్, హిట్మేర్, శుభం దూబే, జోఫ్రా, తీక్షణ, సందీప్, తుషార్ దేశ్ పాండే, ఫరూఖీ ఆడనున్నారు.
మొత్తానికి మనం చూసాం ఉప్పల్ స్టేడియంలో అయితే ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ ఉప్పల్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్స్ ను బ్లాక్ లో విక్రయిస్తున్న నలుగురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 15 మ్యాచ్ టికెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వారిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.